నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సారా గంజాయి రహిత పెదపూడి లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ సమావేశం. కాకినాడ జిల్లా పెదపూడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈరోజు అనగా బుధవారము సాయంకాలం 5 గంటలకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఆలీ, వారి సిబ్బంది హాజరయ్యారు. సారా రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్ణయించారు. పెదపూడి మండలాన్ని గంజాయి, నాటుసారా వంటి మాదక ద్రవ్యాల రహితంగా మార్చాలని, యువత వాటి బారిన పడకుండా చూడాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు పాఠశాల నుండి వచ్చాక ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనే విషయాలను గమనించాలి. వారి ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు లేదా వైద్యుల వద్దకు తీసుకెళ్లి గంజాయి, నాటుసారా వంటి దురలవాట్ల నుండి విముక్తి కల్పించాలి అని ఆయన తెలియజేశారు. పెదపూడి మండలాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలందరూ సహకరించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కోరారు. మండలంలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తున్నా, విక్రయిస్తున్నా వెంటనే 1901 టోల్ ఫ్రీ నంబరుకు గాని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీంకు గాని సమాచారం అందించాలని వారు జ్ఞప్తి చేశారు. మీ డీటెయిల్స్ ఏమి అడగరు, ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఈగిల్ టీమ్ అనేది. దాంతోపాటు మేము కూడా వర్క్ చేస్తాం. అయితే ఏంటంటే వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు 1972 ప్లస్ మా డిపార్ట్మెంట్ నుంచి 14405 ఇది ఆల్రెడీ అన్ని చోట్ల అవేర్నెస్ కలిగించాం. మేము ఈ డ్రగ్స్ రహిత సమాజం నిర్దేశంలో చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా నేరాలకు ఈ గంజాయి సేవించడం ఒక కారణం కావచ్చు, అలాగే జరుగుతుంది. అయితే ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా మీరు గ్రౌండ్లో ఉంటారు కాబట్టి మీ నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోతే అన్నీ మేమే సొంతంగా చేసుకునే పరిస్థితి ఉండదు. మీరు గ్రౌండ్లో ఉండాలి కాబట్టి మీకు అన్ని విషయాలు బాగా తెలుసు కాబట్టి మీరు సహకరిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన రేవు గారు చెప్పినట్టుగా మా డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మించవచ్చు. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సారా రహిత మండలంగా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ఈ మండలాలు యాక్చువల్లీ ఇంతకుముందు 2020 నుంచి 2023 వరకు మన మండలంలో సారా ఉండేది.